చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాట్లాడే దేవుడు నాయన, ఇదిగో నా ప్రభువా, జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అడుగుడి నేను ఇస్తాను అని చెప్పి మాట్లాడిన దేవుడివి. మా అందరికీ జ్ఞానం కావాలి. మేము ఈ జీవితంలో సంతోషంగా సమాధానంగా బ్రతకగలగడానికి మీ కృప మాకు కావాలి. మీరు మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం పరలోకానికి ప్రతిబింబాలు. పరలోకానికి ప్రతిబింబాలు. ఈ పరలోకానికి ప్రతిబింబాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మన కుటుంబాలు పరలోకానికి ప్రతిబింబాలుగా ఉండాలి అన్న సత్యం వాక్య లేఖనాల నుంచి మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే పరలోకంలో ఎంత ఆనందం అయితే ఉంటుందో, మన కుటుంబాల్లో కూడా అంత ఆనందం ఉండటం దేవుని చిత్తం. మన కుటుంబాల్లో సంతోషం కలిగి ఉండటం దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని కాపాడుకోవాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన కుటుంబాల్లో సంతోషాన్ని కలిగి ఉండాలి. అంతేకాక మన కుటుంబాలు దేవుని నామాన్ని ఘనపరిచేవిగా ఉండాలి. మీ కుటుంబాన్ని బట్టి, మీ గృహాన్ని బట్టి, మీ ఇరుగు పొరుగు వారు, మీ గ్రామస్తులు, మీ వాడకట్టు వారు దేవుని నామాన్ని ఘనపరచాలి. అలా మీ కుటుంబం ఉండాలి. సంతోషం అంటే నవ్వటం కాదు కదా. సంతోషం అంటే మనం కలిగి ఉన్న బంధాల్లో శాంతి, భద్రత కలిగి ఉంటాం. అర్థమైంది కదండి. అంటే నవ్వటం ఎప్పుడు ఇలాంటిది కాదు. సంతోషం అంటే ఆ బంధాలలో ఒక అనుభవం. ఏంటి ఆ అనుభవం అంటే, ఆ బంధాల్లో మనం అనుభవించే శాంతి, భద్రత, మనం నమ్మకం, ఇది ఇత్యాది విషయాలన్నిటితో కూడుకున్నదై ఆ సంతోషం ఉంటుంది. అది మాటలతో చెప్పలేనిది. అది అనుభవించడం ద్వారా దాని మాధుర్యాన్ని మనం అనుభవించగలం. కాబట్టి మన కుటుంబాల్లో సంతోషం ఉండాలి. మన కుటుంబాల్లో సంతోషం కలిగి ఉండడమే దేవుని చిత్తం. అది ఎలా? ఎవరికి ఉండదు? చాలామందికి మన కుటుంబాల్లో నా కుటుంబంలో సంతోషం అవసరంలా అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. ప్రతి ఒక్కరు కూడా కోరుకునే అంశమే, నా కుటుంబంలో సంతోషం ఉండాలి. అయితే అన్ని కుటుంబాల్లో సంతోషం ఉంటుందా? అన్ని కుటుంబాల్లో సంతోషం ఉండటంలా. కొన్ని కుటుంబాలు మాత్రమే సంతోషంగా బ్రతకగలుగుతున్నాయి. కొన్ని కుటుంబాలు మాత్రమే పరలోకపు ఆనందాన్ని, పరలోకపు సంతోషాన్ని వారి కుటుంబాల్లో వారు పొందుకోగలుగుతున్నారు. పరలోకానికి ప్రతిబింబాలుగా కొన్ని కుటుంబాలే ఉంటున్నాయి. మరి మన కుటుంబము పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలంటే, పరలోకపు ఆనందాన్ని మన కుటుంబంలో, అనగా మన కుటుంబంలో సంతోషాన్ని మనం పొందుకోవాలంటే, అనగా మన కుటుంబాల్లో మనం కలిగి ఉన్న బంధాల్లో ప్రేమ, భద్రత, శాంతి కలిగి ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. సంతోషం ఉండాలి అంటే సరిపోదు కదా. లక్ష్యం ఉండాలి. దానికి కృషి చేయాలి. మెలకువగా ఉండాలి. అలర్ట్గా ఉండాలి. అంటే ఆ సంతోషాన్ని దూరం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఆ సంతోషాన్ని స్థిరపరిచే అంశాలు కొన్ని ఉంటాయి. సంతోషాన్ని దూరం చేసే అంశాలని మన కుటుంబాల్లోకి, మన జీవితంలోకి, మన మనసులోకి రాకుండా వాటిని తరిమి కొట్టాలి. అవి రాకుండా ఎప్పుడు జాగ్రత్త వహించాలి. అంటే మెలకువ, అలర్ట్గా జాగ్రత్త వహించడం అంటే మనం ఒకంత దృష్టి పెట్టి ఉంచాలి. నా కుటుంబంలో సంతోషం ఉండాలి. చాలా విషయాల్లో మనం గురి కలిగి ఉంటాం. డబ్బు సంపాదించే విషయంలో లక్ష్యం ఉంటుంది, ఎయిమ్ ఉంటుంది. చదువుకునే విషయంలో ఎయిమ్ ఉంటుంది. ఏమండి, రకరకాల విషయాల్లో, కెరీర్ విషయంలో ఎయిమ్ ఉంటుంది. అన్ని విషయాల్లో లక్ష్యం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా గురి కలిగే బ్రతుకుతాం. కుటుంబంలో సంతోషం ఉండాలనే గురి ఉండాలి. నా కుటుంబంలో సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి అనే గురి ఉన్నప్పుడు, అలాగే దాని కొరకు కృషి చేసినప్పుడు ఆ సంతోషాన్ని పొందుకుంటారు.
అది అలవోకగానో లేకపోతే అదృష్టంగానో అనుకోకుండానో వచ్చేసేది కాదు. అనుకుంటే, కష్టపడితే, జాగ్రత్త వహిస్తే, కొన్నిటిని మార్చుకుంటే వచ్చేదే కుటుంబంలో సంతోషం. చాలామంది నా జీవితంలో సంతోషం లేకుండా పోయింది, నా జీవితంలో ఆనందం లేకుండా పోయింది అని అభిప్రాయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కుటుంబాల్లో సంతోషం ఉంటుంది దేవుని చిత్తం. దాని గురించి కృషి చేయాలి. ఏ విషయాల గురించి మనం జాగ్రత్త వహించాలి? ఒకటి, ప్రేమించడం, క్షమించడం. చాలా ప్రాముఖ్యం. ప్రేమించడం, క్షమించడం. బైబిల్ యొక్క సారాంశం అంతా ఇదే. బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఉంది కదండి. బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యం అంతా సారాంశం కూడా ప్రేమించడం, క్షమించడం. ప్రేమించడము మరియు క్షమించడము అనే ప్రక్రియ ప్రతి కుటుంబంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో మన కుటుంబంలో మనం ఎలా ఉండాలి అంటే, కుటుంబంలో మనము దయ కలిగి ఒకరి పట్ల ఒకరు, మన కుటుంబంలో మనం ఉన్నామంటే ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఉండాలి. మన హృదయం కరుణతోనో దయతోనో నింపబడి ఉండాలి. మన కుటుంబీకుల పట్ల అంత దయ కరుణ మనకున్నప్పుడు, వారు ఏదైనా తప్పులు చేసినప్పుడు, వారు అపార్థం చేసుకున్నప్పుడు మనం క్షమించగలుగుతాం. ప్రతి కుటుంబంలో కూడా అపార్థాలు కానీ తప్పులు కానీ సర్వసాధారణం. ప్రతి కుటుంబంలో అపార్థాలు, తప్పులు సర్వసాధారణం. అయితే ఈ అపార్థాల వలన, తప్పుల వలన కుటుంబంలో ఆనందం పోకూడదంటే, అలాగే కుటుంబం చిన్నాభిన్నం కాకూడదంటే, కుటుంబానికి నష్టం వాటిల్లకూడదు అంటే, ఈ క్షమించడము మరియు ప్రేమించడం అనే చాలా ప్రాముఖ్యమైన దేవుని ఆజ్ఞను తప్పక మనం పాటించాల్సిన అవసరం ఉంది. క్షమించడం, ప్రేమించడం చేయాలంటే మన హృదయంలో దయా, కరుణ చాలా ప్రాముఖ్యం. మన కుటుంబీకుల పట్ల మనం దయా, కరుణ కలిగి ఉన్నప్పుడు, వారు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని తప్పులు చేసినప్పుడు కానీ ఖచ్చితంగా మనం క్షమించి ప్రేమించగలుగుతాం. ఎందుకంటే క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన రీతిగా, క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన రీతిగా మీరును మీ ఎడల అపరాధాలు చేసిన వారిని క్షమించాలి అని దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. కాబట్టి క్రీస్తునందు దేవుడు మనందరినీ క్షమించాడు కాబట్టే మనం ఇంకా ఆరోగ్యంగా, అలాగే ప్రాణంతో ఈ భూమి మీద ఉండగలిగాం. దేవుడు క్రీస్తునందు మనందరినీ క్షమించినలాగున మనం కూడా మన కుటుంబీకుల్ని క్షమించాలి. భార్యని భర్త, భర్తని భార్య, అత్తని కోడలు, కోడలిని అత్త, కుటుంబీకుల్ని మనం క్షమించి ప్రేమించినప్పుడు ఆ కుటుంబంలో సంతోషం అనేది నిలబడుతుంది. క్షమించడం ద్వారా హృదయంలో ఉన్న భారం చాలా తొలగిపోతుంది. అర్థమైందా? క్షమించడం ద్వారా హృదయంలో ఉన్న భారాలు చాలా తేలికైపోతాయండి, చాలా తేలికైపోతాయి. క్షమించలేనివాడు చాలా భారంతో, బరువుతో, చాలా ఆలోచనలతో బయటకు రాలేక, చాలా సతమతమైపోతూ, నిద్ర పట్టక, కోపంతో ఊగిపోతూ తన ఆరోగ్యాన్ని, తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఎవరైతే క్షమించగలుగుతారో వారి హృదయాలు తేలికవుతాయి. వారు ఆ ఆలోచనల నుంచి బయటకు వస్తారు. వారు చేయాల్సిన పనుల మీద వారు శ్రద్ధ వహించగలుగుతారు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, వారు ముందుకు వెళ్తారు, వారు సంతోషంగా ఉండగలుగుతారు. కానీ క్షమించలేని మనిషి, క్షమించే గుణం లేని వ్యక్తి ఎప్పుడు ఆ భారాన్ని తన హృదయంలో మోస్తాడు. అదే ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాడు. ఆ ఆలోచనల నుంచి బయటికి రాలేక తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, తన భవిష్యత్తును పాడు చేసుకుంటాడు, తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇంత ప్రమాదం క్షమించలేకపోవడంలో ఉంది. కాబట్టి క్షమించగలగటం దేవుని యొక్క కృపావరం అని అనుకోవచ్చు. దేవుని నుంచి వచ్చే ఒక వరం. క్షమించే హృదయం మనకు ఉండాలి, దయ కలిగిన హృదయం ఉండాలి, కరుణ కలిగిన హృదయం ఉండాలి. చాలామంది కోపంతో ఊగిపోతూ ఉంటారు, కోపంతో చెలరేగిపోతూ ఉంటారు. కోపంతో చెలరేగిపోయే ఏ మనిషి అయినా సరే ఎప్పుడైనా వారి జీవితంలో సంతోషంగా ఉన్నట్లుగా కానీ, ఎప్పుడైనా వారి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినట్లుగా కానీ మీరు చూస్తారా? చూడడం. చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళి కూడా కోపంతో పేట్రేగిపోయే వ్యక్తులు ఉన్న పలాన పేక మేడ కూలినట్లుగా కూలిపోయిన ఉదాహరణలు ఎన్నో మనకి సమాజంలో కనిపిస్తాయి.
కోపం, క్రోధము మంచిది కాదు, దూషణ మంచిది కాదు. కాబట్టి క్షమించడం చాలా ప్రాముఖ్యం. క్షమించలేక మరి ఉన్నప్పుడు ఆ హృదయాల్లో ఆ భారం వారి ఎముకలకు కుళ్ళుగా ఉంటుంది, వారి ఎముకలను, వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కాబట్టి క్షమించడం, క్షమించడం మనకు ఉన్నప్పుడు మన కుటుంబాల్లో మనం సంతోషాన్ని కాపాడుకోగలుగుతాం. కృషి చేయాలి అంటే ఓర్పు ఉండాలి. మొదటిది ఏంటి? క్షమించడము మరియు ప్రేమించడం. ప్రేమను వృద్ధి చేయకోరువాడు తప్పిదములు కప్పిపెట్టును. చేయని తెలిసి తెలియక చేసిన తప్పులు, అపార్థాలు, వాటిని గతంలో జరిగిపోయిన వాటిని మరలా తవ్వుకునే వారు కొంతమంది ఉంటారు. ఒకవేళ మీరు దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలనుకుంటే, మీ కుటుంబంలో, మీ జీవితంలో సంతోషం చాలా ప్రాముఖ్యమని మీరు ఆశించినట్లయితే, మీరు జరిగిన సంగతులను మాటికి ఎత్తి మాట్లాడే ఆ యొక్క అలవాటును వీడాల్సిన అవసరం ఉంది. మాటికి వాటిని ఎత్తి మాట్లాడటం ద్వారా జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును అనుంది. అనగా ప్రియులారా, మీ ప్రేమ చల్లారిపోతుంది, మీ బంధం చాలా సన్నగిల్లిపోతుంది. కాబట్టి జరిగిన సంగతులను మాటికి ఎత్తే ఆ అలవాటును ఎవరు కూడా కలిగి ఉండకూడదు, వాటిని విడిచిపెట్టాలి. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదాలు కప్పిపెడతాడు అన్నట్లుగా వాటిని మాటికి మనం గుర్తు చేసుకోకూడదు, వాటిని మరుగు చేసి ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రేమించడము మరియు క్షమించడం. రెండవది ఒకరిని ఒకరు గౌరవించడం. చాలా కుటుంబాల్లో మరి ఒకరు మరొకరిని అవమానంగా మాట్లాడటం కానీ, ఒకరు మరొకరిని లెక్క చేయకపోవడం కానీ చూస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ మంచిది కాదు. కుటుంబాల్లో భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్త్రీకి, పురుషునికి ఇరువురిని విలువ కలిగిన వారుగానే, తన బిడ్డలుగానే దేవుడు చూశాడు తప్ప వేరువేరుగా దేవుడు వారి పట్ల వేరువేరు విలువలను మనం ఇచ్చినట్లుగా మనం చూడం. తన బిడ్డలుగా స్త్రీకి, పురుషునికి కూడా సరైన విలువలను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి విధులను సక్రమంగా పాటిస్తూ, భర్త విధులను భర్త, భార్య విధులను భార్య చక్కగా నిర్వర్తిస్తూ వారు ఏం చేయాలంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరు గౌరవించడం చాలా ప్రాముఖ్యం. వారు ఒకరి అభిప్రాయాలను మరొకరు, ఒకరి నిర్ణయాలను మరొకరు సమర్థించడం, అలాగే సలహాలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇవేమీ లేకపోకుండా మూర్ఖత్వంగా వెళ్ళే ఆ కుటుంబాలు మరి చాలా ఇబ్బందులు పాలైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు గౌరవించడం, ఒకరిని ఒకరు విలువైన వారుగా ఎంచుకోవడం, సలహాలు తీసుకోవడం, ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించడం చాలా ప్రాముఖ్యం. అలా చేయడం ద్వారా చాలా ఆ బంధం స్థిరపరచబడుతుంది. ఆ బంధం చాలా ఆనందంతో నింపబడుతూ ఉంటుంది. వారి యొక్క కుటుంబంలో గొప్ప ఆనందం ఉంటుంది. కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించడం చాలా ప్రాముఖ్యం. ఇప్పటి వరకు మీ భార్యని మీరు గౌరవించలేని స్థితిలో ఉంటే, మీ భర్తను గౌరవించలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా వారిని గౌరవించండి. వారిని విలువైన వారిగా ఎంచి చక్కగా సంప్రదింపులు, మంచి మాట మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాల్లో అలా ఉంటే ఖచ్చితంగా పరలోకానికి ప్రతిబింబంగా మన కుటుంబం ఉంటుంది. పరలోకపు ఆనందం మన కుటుంబాల్లో ఉంటుంది. అలా చేయకోకుండా మరి ఒంటి కాలు మీద మనం వెళ్ళిపోతూ ఉంటే, మన సొంత పెత్తనాల మీద, సొంత నిర్ణయాల మీద వెళ్ళిపోతూ ఉంటే, భార్య ఒక్కొక్కసారి ఒక బానిసత్వపు బ్రతుకుతున్నట్లుగానే ఉండాలా, లేకపోతే ఒక యాంత్రికమైన జీవితం జీవిస్తున్నట్లుగా ఉండాలా? ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచించేస్తున్నప్పుడు ఖచ్చితంగా భార్యకి విలువిస్తాం, భర్తకి విలువిస్తాం. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరికొకరు విలువివ్వడం చాలా ప్రాముఖ్యం. చదువుకున్నా చదువుకోకపోయినా, ఒకవేళ సంపన్నులైనా సంపన్నులు కాకపోయినా, చాలా కుటుంబాల్లో కట్నాలు తెచ్చారని, కట్నాలు తేలేదని, మరి కుటుంబంలో అత్తమామలు కానీ, మామలు చాలాసార్లు వారు ఇన్వాల్వ్ అవ్వరు. పురుషులు చాలా మంచివాళ్ళు. చాలా విషయాల్లో వారు పట్టించుకోకుండా ప్రేమించడమే చాలా కుటుంబాల్లో చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు. ఎక్కడ వస్తుంది చిక్కంటే, అత్తలు పట్టించుకుంటారు, ఆ అత్తలే సాగదీస్తారు, మరి ఆ అత్తలే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు, సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ప్రియులారా,
ఈ కుటుంబ సంతోషం మీద ప్రభావితం చేసే విషయాలు కొన్ని ఉంటాయి. అది తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు, కొన్ని ఆర్థికపరమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా దాని మీద ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావితం చేసేటప్పుడు కూడా మన కుటుంబాల్లో సంతోషాన్ని, భద్రతను, శాంతిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంటుంది. మన భార్యకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత భర్త మీద ఉంటుంది. భర్త గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత భార్య మీద ఉంటుంది. అర్థమైందండి? భార్యకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. భర్త గౌరవానికి అప్రతిష్ట రాకుండా, భర్త గౌరవం దెబ్బతినకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత భార్య మీద ఉంటుంది. మనకు భార్య అభిప్రాయాలు లేకపోతే భర్త అభిప్రాయాలు ముఖ్యం కాదు. మనకి చట్టం ఉంది, అది దేవుని లేఖనాలు, దేవుని పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా చెప్తుందో ఆ రీతిగా మన కుటుంబాన్ని బిల్డ్ చేసుకుంటూ ఒకరికొకరు గౌరవం ఇవ్వాలి. ఒకరినొకరు గౌరవించడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎవరైనా భార్యగా నీకు సలహాలు ఇస్తున్నా, భర్తగా నీకు సలహాలు ఇస్తున్నా, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి సలహాలన్నింటినీ మీరు కన్సిడర్ చేసి వాటిని హృదయాల్లో చొప్పించుకుని మనసుల్లోకి ఎక్కించుకొని వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం, వాటి ప్రకారంగా కుటుంబంలో బిహేవ్ చేయడం, ప్రవర్తించడం చాలా ప్రమాదం. మీ కుటుంబం గురించి మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాల్లో చాలా సంతోషం మనం అనుభవించవచ్చు. దేవునితో అది సాధ్యమవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించడంతో సాధ్యమవుద్ది. దేవుని యొక్క వాక్యం భార్య భర్తలు ఇరువురు ఒకరినొకరు గౌరవించమని చెప్తుంది. మొదటిది ప్రేమించడము మరియు క్షమించడం. రెండవది ఒకరిని ఒకరు గౌరవించడం. మూడవది దేవుని మార్గంలో మన పిల్లల్ని పెంచడం. దేవుని మార్గంలో మన పిల్లల్ని పెంచడం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తరువాత దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నపిల్లల్ని దేవుని యొక్క వాక్య బోధలో, ప్రార్థనలో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడంలో మనం వారిని నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని యొక్క వాక్యం వినడం, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం మనం నేర్పించాలి. అలా చిన్న పిల్లల నుంచి మనం నేర్పిస్తే వారు ఆధ్యాత్మికంగా, నైతికంగా కూడా సరైన మార్గాల్లో వారు నడుస్తారు. ఆధ్యాత్మికంగా, నైతికంగా కూడా వారు సరైన మార్గాల్లో ఎదగటానికి చాలా అది దోహదం చేస్తుంది. దేవుని మార్గాలలో మన పిల్లల్ని పెంచాలి. అలాగే మన పిల్లల ఎదుట మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. చిన్న పిల్లలని అనుకుంటున్నారేమో, మన పిల్లలు, మన బిడ్డలు మనల్ని గమనిస్తూ ఉంటారు. భార్యాభర్తలు చక్కటి సఖ్యతతో ఉంటే, ప్రేమాప్యాయతలతో ఉంటే, చాలా సంతోషంగా వారు గడుపుతూ ఉంటే, పరలోకానికి ప్రతిబింబంగా వారి కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటే, బిడ్డలు కూడా చాలా చక్కటి నైతిక విలువలతో పెరుగుతూ ఉంటారు. వారు కుటుంబం పట్ల చక్కటి సద్భావాన్ని వారి హృదయాల్లో వారు నెలకొల్పుకుంటారు. అలాగే వివాహ వ్యవస్థ మీద కూడా వారికి చక్కటి భావన, చక్కటి కుటుంబం పట్ల చక్కటి భావన వారికి కలిగి నిశ్చయతతో వారు ఎదుగుతూ ఉంటారు. వారు పెద్దవారై వారి యొక్క వైవాహిక బంధంలోకి వారు అడుగుపెట్టినప్పుడు వారికి ఆ యొక్క ఇంపాక్ట్ వారి మీద ఉంటుంది. కాబట్టి దేవుని మార్గాలలో పిల్లల్ని పెంచడం చాలా ప్రాముఖ్యం. దేవుని మార్గాలలో పెరిగిన పిల్లలు ఆ కుటుంబానికి నిజమైన ఆశీర్వాదం అవుతారు. మీ పిల్లలు చాలా గొప్పగా ఉండాలనే ఆశ ఉండాలి. మంచి స్కూల్స్లో మన బిడ్డలను చదివించాలి. ఖచ్చితంగా మంచి స్కూల్స్లో చదివించాలి. ఎందుకు మంచి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివేవారు గొప్ప రావట్లేదా? అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కానీ కొన్ని సందర్భాలని, కొన్ని విషయాల్ని ప్రస్తుత జనరేషన్ గురించి మనం ఆలోచన చేస్తే, ఏముందిలే మాకు స్తోమత లేదు, మాకున్న స్తోమత ఇదే అని పిల్లల్ని సాధారణమైన చిన్న స్కూల్స్లో మనం చదివించేసేస్తే, ఒక్కొక్కసారి మనం వాళ్ళ కోసం ఒక 10 లక్షలు 20 లక్షల ఆస్తి కూడా పెట్టి వారికి చదువునివ్వకోకుండా ఆ 20 లక్షల ఆస్తి ఇచ్చినా విలువ ఉండదు. అది అప్పటికి వారికి ఉపయోగపడదు. అది అప్పటికి వారికి విలువైందిగా, వారి జనరేషన్కి అది ఉపయోగపడేదిగా ఉండకపోవచ్చు. కానీ చదువివ్వండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఒకవేళ 10,000 మంది విద్యార్థులు బయటకు వస్తే వారిలో 3-4 ప్రస్తుత కాలంలో గొప్పవాళ్ళు, గొప్ప పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మరి చాలా కమ్యూనికేషన్ చాలా ప్రాముఖ్యం కదండి. ఇప్పుడు జనరేషన్లో ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ మీద పట్టు కానీ, లేకపోతే స్కిల్స్ కానీ చాలా ప్రాముఖ్యం.
అలాగని మనము చిన్న చిన్న స్కూల్స్ కానీ తక్కువ చేయడం కాదు. సాధ్యమైనంత వరకు మంచి స్కూల్లో చదివించాలనే ఆలోచన ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను, కానీ దేన్ని ఉద్దేశించి కాదు. ఒకవేళ మనకు అలాంటి ఆశ, మన బిడ్డలకు మంచి చదువు ఇవ్వాలి అనే ఉండే ఆశ చాలా మంచిది అన్నది మనం అర్థం చేసుకుంటే, కొంచెం కష్టపడైనా సరే మంచి స్కూల్స్లో చదివించడం ద్వారా చిన్ననాటి నుంచి వారికి చక్కటి స్కిల్స్, అలాగే చక్కటి లాంగ్వేజ్ మీద పట్టు, కమ్యూనికేషను ఇవన్నీ చక్కగా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. వారికి ఆస్తులు ఇచ్చే కంటే కూడా చదువు ఇవ్వటం చాలా ప్రాముఖ్యం, చాలా మేలు. దేవుని మార్గంలో, దేవుని యొక్క భయభక్తుల్లో వారిని పెంచితే వారి కుటుంబానికి నిజమైన ఆశీర్వాదం అవుతారు. మీరు చూడలేని జీవితాన్ని వారు మీకు చూపించగలుగుతారు. మీరు చూడలేని, ఎక్కలేని ఎత్తులకు వారు మిమ్మల్ని ఎక్కించగలుగుతారు. ఇది ఖచ్చితంగా సత్యం. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం వారు. కాబట్టి దేవుని మార్గంలో పిల్లల్ని పెంచడం చాలా ప్రాముఖ్యం. చివరిగా 4వదిగా ప్రార్థనతో జీవించడం. ప్రార్థనతో జీవించడం. మన జీవితాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గురించి చింతపడకుడు గాని. కుటుంబాల్లో చాలా అపార్థాలు మరి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు, ఆ తప్పులు, ఆ అపార్థాలు మన కుటుంబంలో ఉన్న సంతోషాన్ని దూరం చేయకూడదంటే, కుటుంబాలలో తుఫాను చెలరేగేటట్లుగా చేయకూడదంటే, కుటుంబానికి నష్టం తీసుకురాకూడదు అంటే ప్రార్థనతో జీవించడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేనిని గురించి చింతపడకూడదు కానీ, ఏ సమస్య గురించి మీరు చింతపడకూడదు కానీ, దేనిని గురించి చింతపడకూడదు కానీ, మనం దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయాన్ని విజ్ఞాపనతో ఆయనకి తెలియచేయడం చాలా ప్రాముఖ్యం అని ఈ యొక్క వాక్య భాగం మనం చెప్తుంది. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేస్తే ఏమవుతుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకి, మన తలంపులకి కావలి ఉంటుందంట. చాలామంది ఈ యొక్క కాపుదల, ఈ కావలి లేకపోవడం వలన వారు దేవుని చిత్తం నుంచి తొలగిపోయి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని కాల్తనుకుంటున్నారు. కాబట్టి మన కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని కాపాడుకోవాలనే ఆశ మనకు ఉండాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా అపార్థం జరిగింది, ఏదైనా తప్పు దొర్లింది అనుకుంటే మనము కోపంతోనూ, క్రోధంతోనూ, దూషణతోనూ మనం నింపబడుకోకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటి నోరు జారుకోకుండా, మనము చింతపడకుండా, దేనిని గురించి చింతపడు, ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మన విజ్ఞాపనలు దేవునికి తెలియచేస్తే దేవుడు సమస్త జ్ఞానానికి మించిన ఆయన సమాధానం మనకు అనుగ్రహించి మన తలంపులకి, మన హృదయానికి కాపుదల ఉంచుతాడు. మీరు వెంటనే మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానం ఉన్నవారు వారి గృహాన్ని కట్టుకుంటారు. వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటారు. ఆ జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయాలకి, మన తలంపులకి దేవుడికి ఆవులించినప్పుడు మన కుటుంబము నష్టపోకోకుండా, ఆ సంతోషాన్ని కోల్పోకోకుండా ఉండటానికి అది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ కాపుదల మన హృదయాలకి, మన తలంపులకి ఆ కాపుదల కావాలంటే ప్రార్థనతో మన జీవితం ఉండాలి. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకునే అనుభవం ఏ గృహంలో ఉంటుందో ఆ గృహంలో సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. సగానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, కలిసి కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, వారికి వచ్చే సమస్యలు, వారికి వచ్చే అపార్థాల యొక్క పర్సంటేజ్ సగం పైగా తగ్గిపోద్ది. కాబట్టి ప్రార్థనతో జీవితం చాలా ప్రాముఖ్యం. సో ఈ 4 అంశాల మీద దృష్టి నిలిపి మన కుటుంబాల్లో సంతోషాన్ని మనం కాపాడుకోవాలి అనే గురి కలిగి దాని కొరకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడు మన కుటుంబాలు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. అలాగే పరలోకపు ఆనందం మన కుటుంబాల్లో ఉంటుంది. దేవుడు అలాంటి ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించునుగాక.
మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయన. ఈ మాటలు విన్న ప్రతి కుటుంబంలో కూడా సంతోషాన్ని మీరు అనుగ్రహించమని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని, స్థిరత్వాన్ని అనుగ్రహించమని, మీకు ఘనత తెచ్చే రీతిగా ప్రతి కుటుంబం ఉన్నట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.